హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు సీజన్కి తగ్గట్టుగా మీకోసం ఎన్నో రకాల టేస్టీ రెసిపీస్ను పరిచయం చేస్తున్న మన రుచి చూడు ఈ రోజు కూడా ఓ డిఫరెంట్ రెసిపీతో సిద్ధంగా ఉందండి. మరి ఆ డిఫరెంట్ రెసిపీ మనకు ఎవరు పరిచయం చేస్తున్నారో తెలుసా? మయూరి నగర్లో ఉన్న శ్రీదేవి గారు. మరి శ్రీదేవి గారిని పలకరించేసి ఆవిడ మనకు నేర్పించబోయే ఆ టేస్టీ రెసిపీ ఏంటో అడిగి తెలుసుకుందామా? నమస్తే శ్రీదేవి గారు, ఎలా ఉన్నారండి? ఏంటి అంత స్లోగా భయపడుతూ చెప్తున్నారు? అదేం లేదు కదా. ఓకే, నేను మా ప్రేక్షకులకు చెప్పేశాను చాలా టేస్టీ రెసిపీ ఈరోజు మనకు శ్రీదేవి గారు పరిచయం చేస్తున్నారని. ఇందుకు ఆ టేస్టీ రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు? ఆమ్లెట్ పులుసు అండి. ఆమ్లెట్ పులుసు. సో చూసారా, నేను చెప్పినట్టుగానే ఆమ్లెట్ మనకు రోజు డైలీ వేసుకుంటాం తింటాం, కానీ ఆమ్లెట్తో పులుసు మీకు తెలియదు కదా. సో అది స్పెషాలిటీ అనమాట. సో శ్రీదేవి గారు ఆమ్లెట్ పులుసు నేర్పించేందుకు రెడీగా ఉన్నారు కదా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? చెప్పేసేయండి. ఎగ్స్, ఆనియన్, చిల్లీ పౌడర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, గరం మసాలా, ఆయిల్, చింతపండు, వెల్లుల్లి. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్నీ చూసేసాం కదా. ప్రాసెస్ నేర్పించేస్తారా? ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఇది పోపు వేసుకొని ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆమ్లెట్ వేసేసుకోవాలా మనం? ఫస్ట్ పోపు వేసుకుంటాం. ఆనియన్. ఓకే, ఆయిల్ తీసుకోండి. ఆయిల్. ఓకే, శ్రీదేవి గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? 15 years. 15 years. కిడ్స్ ఉన్నారా? ఏం చదువుతున్నారు? పెద్ద బాబు 7th class, చిన్న బాబు నర్సరీ. ఓకే, పేర్లు? జ్యోతి, కిరణ్ పెద్ద బాబు, చిన్న బాబు భార్గవ్. భార్గవ్, ఇద్దరు అబ్బాయిలే. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్. నైస్. ఓకే, ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయినాక జీలకర్ర వేసేసేయండి. జీలకర్ర తర్వాత ఆనియన్స్ వేసేసేయండి. ఆనియన్స్ చాలా ఎక్కువ కట్ చేసి పెట్టుకున్నారు, ఎక్కువ పడతాయా? ఇది పులుసు కాబట్టి. ఓకే, ఆమ్లెట్ వేయడానికి వేరే సన్నగా తరుక్కోవాలి. పులుసుకు మాత్రం కొంచెం పెద్ద సైజులో ఉన్నా పర్వాలేదు. వేసేసేయండి, కొంచెం వేగాలి. ఓకే, వంటలు బాగా చేస్తుంటారా? మామూలుగా చేస్తుంటాను. మామూలుగా ఆనియన్స్ వేస్తాను. ఓకే, 1 cup ఆనియన్స్, ఎందుకంటే ఆమ్లెట్ తో పులుసు అన్నారు కాబట్టి 1 cup కొంచెం వేగాక పసుపు వేసుకుంటాను. ఓకే, తర్వాత అది వేగుతూ ఉండగానే ఆమ్లెట్ రెడీ చేసుకుందాం. ఓకే, నేను కలుపుతూ ఉంటాను, మీరు ఆమ్లెట్ రెడీ చేసేసేయండి. ఓకే, ఆమ్లెట్లో కొంచెం పసుపు, కారం, 1 స్పూన్ కారం, సాల్ట్, నెక్స్ట్ కొంచెం గరం మసాలా. ఓకే, ఉల్లిపాయల్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు అదైతే మనం ప్రిపేర్ చేసేసుకున్నట్టుగానా? చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసేసి ఆమ్లెట్కి రెడీ చేస్తున్నారు. మరోవైపు కొంచెం ఉల్లిపాయలు ఫ్రై చేసేసి అందులో కొంచెం పసుపు వేసుకున్నారు, అంతే కదండి? అవునండి. ఓకే, ఇది ఆమ్లెట్ ప్యాన్ పెట్టేసండి. ఇలా ఒక ప్యాన్ కూడా పెట్టేస్తే మనకి ఇది కూడా రెడీ అయిపోతుంది. ఓకే, ఎగ్స్ కొట్టేసుకుంటామండి. ఎగ్ వేసేసేయండి. ఎన్ని ఎగ్స్ వేస్తున్నారు? 3 eggs వేస్తున్నాను. 3. చేపలతో పులుసు తెలుసు మనకి, మామూలుగా పులుసు చేసుకుంటూ ఉంటాం, కానీ ఎగ్తో పులుసు అనేది అది అమ్మ నేర్పించిందండి. ఓకే, ఎక్కడ అమ్మ వాళ్ళు ఉండేది? అమ్మ వాళ్ళు ఉండేది అటు వరంగల్ డిస్టిక్. ఓకే, అది విలేజ్ మంగపేట దగ్గర అన్నట్టు. ఓకే, అమ్మ దగ్గర నేర్చుకున్నారనమాట ఈ వంట. అత్తయ్య వాళ్ళు ఎక్కడ? అత్తయ్య వాళ్ళు అక్కడే వరంగల్ ఏటునగరం మండలం వాళ్ళది. ఓకే ఓకే, హైదరాబాద్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 8 years అవుతుంది. 8 years అయిపోయింది. ఇక్కడనే ఉంటున్నారా? ఇక్కడే ఉంటున్నా అండి. 8 years నుంచి. అవునండి. గ్రేట్.
అంతకు ముందు ఎక్కడ ఉండేవారు మరి? విలేజ్లోనే ఉండేవాళ్ళం. ఊర్లోనే ఉండేవారు. పిల్లలు ఇంకా స్టడీస్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చేయడం జరిగిందా? అవునండి. తను విలేజ్లో వ్యవసాయం చేసేవాడు ఫస్ట్. ఓకే, బాగా అన్నీ పండించే వాళ్ళ? ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తారా రైస్ అవన్నీ కూడా? ఇప్పుడు తీసుకొస్తామండి. ఎండుమిర్చి, రైస్. ఇంకా ఏం పండుతాయి మీకు? ఎండుమిర్చి, రైస్ పండుతాయి. బాగా పండుతాయి. పప్పులు, కందిపప్పు అట్లాంటి అంటే ఇప్పుడు మిర్చి ఎక్కువైపోయి అవి తగ్గించేసారు. ఆన్ చేశాను. ఆయిల్ వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని, ఎక్కువ వద్దు, కొంచెం మందంగా తిక్కుగానే ఉంటే బాగుంటుంది. ఓకే, సిమ్లో పెట్టి బాగా సిమ్లో అంటే ఎక్కువ హైలో పెడితే మారుతుంది కదా, కొంచెం లైట్గా అంటే మంట తక్కువ పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి. ఓకే, ఇది ఉడుకుతుంది కదా, కొంచెం ఇందులో సాల్ట్ వేసేసుకుంటాను. ఇంకా పిల్లల కోసం ఎలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటారు? మామూలుగా చిన్న బాబు అంటే మామూలుగా తినేస్తాడు, పెద్ద బాబే అడుగుతాడు కొంచెం ఎక్కువ. స్కూల్కి వెళ్ళే టైం కాబట్టి ఇంకా చిన్న బాబు ఇంకా ఎల్కేజీ స్టాండర్డ్ లో ఉన్నాడు కాబట్టి అన్ని వెరైటీస్ తెలియదు. ఓకే, పెద్ద బాబుకి మాత్రం కంపల్సరీ కట్టాల్సిందే. స్కూల్కి అయితే మామూలుగా తనకు నచ్చిన కర్రీస్ కడతాం, అన్ని కర్రీస్ తినడుతాను. ఓకే, ఇంట్లో ఉంటే మాత్రం మటన్, ఫిష్ ఫ్రై, చికెన్ పచ్చడి ఇవి ఇష్టంగా తింటాడు. చికెన్ పచ్చడి? ఓకే ఓకే, అది నిల్వ పచ్చడి పెడతాను. ఓకే ఓకే, ఎన్నాళ్ళు ఉంటుంది? అంటే మామూలుగా ఎక్కువ రోజులు ఉంచారు వీళ్ళు, కాకపోతే 2-3 months ఉంటుంది. స్టోర్ చేసుకుంటే 2-3 months పాటు ఉంటుంది అనమాట. అది బాగుంటుందా? ఎలా ఉంటుంది అంటే టేస్ట్ అనేది? చికెన్ ఫ్లేవర్ తెలుస్తుందండి. కొంచెం పీస్ బాగా డ్రైగా ఆయిల్లో వేంపేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకొని మసాలా వేసేసి. ఓకే, నెక్స్ట్ టైం మాకు చికెన్ పచ్చడి నేర్పించండి. ఓకే, వెరైటీస్ ఏమి రావని చెప్పారు, చాలానే చేస్తున్నారే. అంటే అమ్మ వాళ్ళు చేసేటివి వస్తాయి, కొంచెం ఎక్కువ వెరైటీస్ అంటే నిజం చెప్పాలంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. అవి చెప్పినవే కొంచెం టేస్ట్గా ఎప్పటికీ ఇంకా అవి అలానే టేస్ట్ అనేది ఎప్పటికీ పోదనమాట. ఈ పిజ్జాలు బర్గర్లు తిని తిని బోర్ అయిపోతాం, కానీ అవి ఎప్పటికీ బోర్ కాము. మా బాబుకి అవి కొంచెం ఇష్టం ఉండవు. ఇందులో ఇది ఎగుతుంది కదా అండి, ఇందులో కొంచెం కారం వేసేసుకుందాము. ఓకే, సిమ్లో పెట్టేసండి, చిన్న చిన్న స్లైడ్స్ లాగా కట్ చేసుకుంటామండి. ఓకే, అంటే పులుసులో మనకి చిన్న చిన్న ముక్కల్లాగా తెలుస్తూ ఉంటుంది అనమాట. త్వరగానే అయిపోతుంది కదా ఈ రెసిపీ. అంటే ఇది ఆమ్లెట్ వేసుకొని అటు ఆనియన్ వేయించుకోవాలి, మళ్ళీ పులుసు పోసాక కొంచెం మరిగించాలి. ఓకే ఓకే, ఇది మనకి ఒక 2 days పాటు ఉంటుంది. అంటే చేపల పులుసు లాగా కొంచెం ఒక రోజు అయినాక తింటే బాగుంటుందా? సేమ్ ఇది కూడా అలానే అండి, నెక్స్ట్ డే తింటే టేస్ట్, ఉల్లిపాయ టేస్ట్ అనేది అది బాగా వస్తుంది. ఓకే ఓకే, సేమ్ చేపల పులుసు లాగే మనకి చేపలు మార్కెట్ లో వెళ్ళేటప్పుడు సడన్ గా కొన్ని టైంలో దొరకదు అనమాట. అలాంటప్పుడు మనం ఇంట్లో ఉండి ఎగ్ తో ఈ విధంగా తయారు చేసుకుంటే సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది. ఫ్లేవర్ అంటే ఇది ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుందండి. ఓకే ఓకే, మనకి అది ఫిష్ ఫ్లేవర్ ఎలా వస్తుందో ఇది ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి, ఒక బిస్కెట్ సైజ్ లో కట్ చేసుకోవాలి. స్నాక్స్ కి ఎటువంటి ఐటమ్స్ చేస్తూ ఉంటారు? మార్నింగ్ ఎక్కువ ఫ్రూట్స్ పెడతాను బాబు, అంటే ఎక్కువ ఇట్లా అంటే బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి తింటాడు, మిగతా బయట స్నాక్స్ ఫ్రూట్స్ పెడతాను. ఇప్పుడు ఆనియన్స్ లో కొంచెం కారం వేస్తున్నారు, అయిపోయినాయి కదా, కారం వేసేసుకుంటాను. ఓకే, ఒక 2 spoons సరిపోతుంది. ఓకే, ఇంకా ఖాళీ టైం దొరుకుతుందా? చిన్న బాబుతో సరిపోతుంటుందా? సరిపోతుంది, కొంచెం ఎక్కువ మాకు అది చుట్టాలు ఎక్కువ వస్తూ ఉంటారా? మాది పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు మీ ఇంట్లో ఉండేది జాయింట్ ఫ్యామిలీలో, ఇక్కడ మీరు సింగిల్ గా ఉంటారా? అంటే అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు అంతా విలేజ్ లో ఉంటారు, ఎప్పుడు ఒకసారి వస్తుంటారు. అక్కడ బావగారు మరిది ఉన్నారు. ఓకే ఓకే, మా దగ్గరికి వస్తారు, అప్పుడప్పుడు వస్తుంటారు అనమాట. 6 months కి అట్లా వస్తూ ఉంటారు. మీరు వెళ్తుంటారా? మేము వెళ్తుంటాం, ఏ పని ఉంది అన్న, పండుగల సీజన్, ఫంక్షన్స్ ఉన్నా వెళ్తుంటాం. ఓకే ఓకే, ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, ఇందులో ఏం వేస్తున్నారు? కొంచెం వాటర్ వేసి ఉడికాక చింతపులుసు పోసేస్తాం. ఓకే, వాటర్ వేసుకోండి కొంచెం చాలు, అంటే వాటర్లో ఉడికితే ఆనియన్ టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఆల్రెడీ చింతపండులో మళ్ళీ ఉడికిస్తాము, ఇప్పుడు ఆనియన్ని వాటర్లో కూడా ఉడికిస్తున్నాం అనమాట. ఓకే, నైస్. ఒక నిమిషం మూత పెట్టేసుకుంటాం.
మూత పెట్టి ఇది ఉడకాలి. ఓకే, ఇప్పుడు కాసేపు మాట్లాడుకుందామా ఫ్రీగా? నైస్. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తాను. టీవీలో ఎటువంటి ప్రోగ్రామ్స్ వాచ్ చేస్తూ ఉంటారు? మామూలుగా వనితా టీవీలో శారీస్ చూపిస్తారు కదా, బాగా ఇంట్రెస్టా షాపింగ్ అంటే? అంటే చూస్తాను. తక్కువ పిల్లలతో షాపింగ్ చేయడం కుదరదు, తనకి బిజినెస్ పని కదా. అవును. ఓకే, అంటే ఫ్రెండ్స్, అపార్ట్మెంట్స్ లో ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పాటు బయటికి వెళ్ళడం అలా జరుగుతుందా? అలా ఇప్పుడు అంత టైం దొరకదండి. ఫ్యామిలీ ఎప్పుడు చుట్టాలు ఉండనే ఉంటారా? మాకు 3 ఆడపడుచులు, వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు అన్నట్టు, వస్తూ ఉంటారు. వదిన వాళ్ళు సౌదీలో ఉంటారు, వాళ్ళు ఇంకా హాలిడేస్ ఉన్నా కూడా ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళతో నాకు టైం అయిపోతుంది అనమాట. ఇంకా షాపింగ్ కోసం స్పెషల్ గా ఇంకా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి ఇంకా అర్జెంట్ అంటే ఇంకా వెళ్ళాలి, ఇంకా తప్పదు. ఎలాగో మీకు అబ్బాయిలే కాబట్టి ఇంకా షాపింగ్ పైన అంత ఎందుకు, వాళ్ళు అల్లరి చేస్తారు. ప్రతి ఫెస్టివల్ కి కొత్త బట్టలు కావాల్సిందే. కానీ అమ్మాయిలు ఉంటే కొంచెం షాపింగ్ ఎక్కువ ఉంటుందిలేండి, అబ్బాయిలు అయితే కొంచెం తక్కువనే చెప్పాలి. ప్రతి ఫెస్టివల్ కి కొత్త బట్టలు కావాలని అడుగుతారు. ఓకే, నైస్. అయితే సీరియల్స్ అలాంటివి కూడా చూస్తూ ఉంటారా? వంటల ప్రోగ్రామ్స్ చూస్తుంటారా? చూస్తాను. చేస్తూ ఉంటారా మరి చూసిన వెంటనే? చేస్తుంటా. ఇప్పుడు చిన్న బాబు పుట్టిన కాడ నుంచి చాలా తక్కువ అయిపోయింది, టైం దొరకట్లేదు. ఇది ఇప్పుడు కొంచెం పులుసు వేసుకుందామండి. ఓకే, ఇప్పుడు నీటిలో చక్కగా ఆనియన్స్ ఉడికిపోయాయి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు రెడీగా ఉంది కదా, ఇదిగోండి. ఎంత చింతపండు సరిపోతుంది దీనికి? ఇంత సరిపోతుందండి ఇది. ఓకే, 3 గుడ్లకి. ఓకే, చింతపండుని మనం చక్కగా వాటర్తో మిక్స్ చేసుకున్నాం, నీళ్ళగా చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో పోసేసుకోవాలండి. ఓకే, కొంచెం వాటర్ పడుతుంది. వాటర్ కూడా పడుతుందా? సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఇంకేమైనా పెట్టేసుకొని కొంచెం మరుగుతూ ఉండగా ఇవి వేసేసుకోవాలి అండి. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకోవాలా? మూత పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, అమ్మ వాళ్ళ ఇంటికి పండుగలప్పుడు వెళ్తూ ఉంటారనమాట. మీ ఊర్లో బాగా ఏ పండుగలు జరుగుతూ ఉంటాయి? మాకు సంక్రాంతి, దసరా బాగా చేస్తారు. ఓకే ఓకే, వెళ్తూ ఉంటారు ఆ టైంలో? ఫెస్టివల్ టైంలో కంపల్సరీ అక్కడనే ఉంటారు? అత్తయ్య వాళ్ళది, అమ్మ వాళ్ళ దగ్గరే అక్కడ ఇక్కడ 2 కవర్ చేసేస్తారనమాట. చక్కగా పిల్లలకి హాలిడేస్ అప్పుడు బయటికి వెళ్తూ ఉంటారా? సాటర్డే సండే తక్కువ దొరుకుతుంది. ఎప్పుడైనా సమ్మర్లో అలా, లాస్ట్ ఇయర్ అలా యూరోప్ అలా వెళ్ళొచ్చు. వెళ్ళారా? ఎలా ఉంది యూరోప్ ట్రిప్? బాగుందా? బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు? చిన్న బాబు కదా, మరి బాబుని తీసుకుని వెళ్ళడం కొంచెం కష్టం కాలేదా? పర్వాలేదు, బాగానే ఉంది. అమ్మ వాళ్ళు వచ్చారు మాతో పాటు. ఓకే ఓకే, ఏ టైంలో? సమ్మర్లో వెళ్ళారా? సమ్మర్లో. ఎలా ఉంది క్లైమేట్ అక్కడ? అప్పుడు కొంచెం క్లైమేట్ మన అంటే చల్లదనం బాగా కూల్ తగ్గిపోయింది. ఓకే ఓకే, అలా వెళ్ళామన్నట్టు జూన్ 15 వరకు అలా. ఓకే, ఇంకా ఏ ప్రాంతాలు తిరిగారు? జర్మనీ, స్విట్జర్లాండ్, మొత్తం అన్ని తిరిగేశారనమాట. మొత్తం ఇండియాలో కాకుండా మొత్తం అన్ని కవర్ చేసేసారు, అవుట్ కంట్రీస్ అన్ని. ఇండియాలో మామూలుగా అన్నవరం దేవస్థానాలే వెళ్ళాము. దేవుళ్ళే చూసేందుకు బయట కంట్రీసే బాగుంటాయి కాబట్టి చక్కగా అన్ని తిరిగేశారు. అది మైసూర్ వెళ్ళాము. ఓకే, ఎలా ఎక్కడ బాగుంది అనిపించింది? ఏ కంట్రీస్ బాగా నచ్చింది? ఇన్ని తిరిగారు కదా. లండన్, స్విట్జర్లాండ్ బాగా నచ్చింది. బాగా నచ్చిందా? అది వెళ్ళంగానే ఎన్ని రోజుల ట్రిప్ అది? 15 days. 15 days, ఒక్కొక్క ట్రిప్ 15 days అనమాట. మొత్తం 15 days అన్ని కంట్రీస్. ఓకే, అన్ని వాళ్ళే 15 days లో మనం అన్ని ప్యాకేజ్ కింద తిరిగేసి వచ్చేయచ్చా? ఓకే ఓకే, బాగుంది. ఓకే, అక్కడ ఫుడ్ అంతా ఏది నచ్చేది మీకు? ఏ ప్రాంతం? మాకు అంత ఇండియన్ ఫుడ్ పెట్టారండి. ట్రావెల్స్ ద్వారా వెళ్ళాము, మన ఫుడ్ మనకు ఉంది కాబట్టి అక్కడ ఫుడ్ అంటూ ఏం టేస్ట్ చేయలేదు. షాపింగ్ బాగా చేశారా మరి కంట్రీస్ లో? ఆ కంట్రీస్ లో బాగుంటాయి కదా. స్విట్జర్లాండ్ చాక్లెట్స్ అవి బాగుంటాయండి, వాచెస్ అవి తీసుకున్నారా? ఓకే, షాపింగ్ అంటే ఇంకా ఆడవాళ్ళకి చెప్పిన అవసరం లేదు. ఓకే, ఇంకా మీ వారు టైం దొరుకుతుందా బయటికి ఇక్కడ మూవీస్ కానీ వెళ్ళేందుకు? మూవీస్కి వెళ్తాము, సాటర్డే అలా వెళ్తూ ఉంటారు. అందులో మీ ఇంటికి ఎక్కువ చుట్టాలు వస్తూ ఉంటారు కాబట్టి అందరూ కలిసి వెళ్తూ ఉంటారా సరదాగా? ఓకే ఓకే, మా కోసం ఒక టిప్ చెప్పండి ఏదైనా. ఇది కరివేపాకు, మనకి కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అందులో వేసి మరగబెట్టేసి మనకు పచ్చి కరివేపాక లేకుంటే దాన్ని డ్రై చేసుకొని? పచ్చిదే మరగబెట్టేసుకొని మనం
సేవ్ చేసుకుని పెట్టేసుకొని అది తల అంటుకునే ముందు 1 అవర్ ముందు అలా అప్లై చేసేసుకొని ఓకే తల అంటుకుంటే కొంచెం జుట్టు తక్కువ అయితే రాలడం తగ్గుతుంది అనమాట. జుట్టు కరివేపాకు వల్ల నల్లగా కూడా అవుతుంది కదా. ఓకే ఓకే మంచి టిప్ కదా. జుట్టు ఈ కాలంలో అందరికి రాలిపోతూ ఉంటుంది. టెన్షన్ వల్ల కానివ్వండి, పొల్యూషన్ వల్ల కానివ్వండి, హెయిర్ బాగా ఫాల్ అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో కనుక ఇంట్లో ఉండే కరివేపాకు మనం కూరలో వేసుకుంటాం, అలా తినేస్తూ పడేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా వాటిని చక్కగా ఒక ఆయిల్లో చక్కగా మరుగుపెట్టేసి మనం హెడ్ బాత్ చేసుకునే 1 అవర్ బిఫోర్ కనుక హెయిర్కి అప్లై చేసుకుంటే మాత్రం జుట్టు రాలడం తగ్గుతుంది. అలానే వైట్ హెయిర్ అనేది తగ్గుతుంది, బ్లాక్గా హెయిర్ అనేది అవుతుందంట. చాలా మంచి టిప్ చెప్పారు, మీరు కూడా చక్కగా ఫాలో అయిపోండి. ఓకే, ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామా శ్రీదేవి గారు? ఇది ఇప్పుడు మరుగుతుందండి, ఆమ్లెట్ వేసుకుందాము. మరుగుతుంది, వేసేద్దామా మరి? వేసేద్దాం. ఇవి ఇంకా ఇందులో వేస్తే మిక్స్ అయిపోవా? ఇంక ఇలానే ఉంటాయి కదా, అలానే ఉండిపోతాయి. ఇది ఎవరికి ఇష్టం ఈ రెసిపీ బాగా? నేను బాగా తింటానండి. మీరు బాగా తింటారా? మీ వారికి వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ వెజ్ రెండు తింటారు, కానీ కొంచెం పులుసులు అంటే ఇష్టపడ్డాడు. నాకు పులుసులు చాలా ఇష్టం, పులుపు ఉండాల్సిందన్నమాట. ఓకే, మరి ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ అనమాట. ఇన్ని వెరైటీస్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను. ఓపిక అనమాట, చక్కగా ఓపికనే చేస్తున్నాను. ఓకే, వేసేసుకున్నాం. ఇది కొంచెం మరిగాక మసాలాలు వేసుకుందాము. మసాలా అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా? ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. ఏమేమి వేసుకున్నారు ఒకసారి చూపించండి. ఇది తెల్లపిండి అండి. ఒకసారి ఇరా. తెల్లపిండి అంటే ఏంటిది? బియ్యము, జీలకర్ర, మెంతులు, ధనియాలు. ఓకే, బియ్యం, జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్ని కలిపి పౌడర్ వేయించేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. కొంచెం బియ్యం అని ఎందుకు వేసుకున్నారు ఇందులో? ఇది పులుసు చిక్కదనం రావడానికి. ఓకే ఓకే, బియ్యం అనేది మనకి మసాలా చేస్తుంటాం, ధనియాలు ఇవన్నీ వేసి చేస్తూ ఉంటాం, మెంతులు, జీలకర్ర. కానీ బియ్యాన్ని మాత్రం చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు అనుకుంటా. కానీ ఇక్కడ పులుసుకు మాత్రం ఈ బియ్యం అనేది తప్పనిసరిగా యాడ్ చేయాలి. వెల్లుల్లి కూడా పచ్చిది కొట్టేస్తే స్మెల్ బాగా వస్తుంది. ఓకే రైట్, రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ రెడీగా ఉంది. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలా? కొంచెం మరుగుతూ ఉండగా వేసుకుంటాం. మరి ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా శ్రీదేవి గారు? ఇప్పుడు మనకి ఇలా చూస్తుంటే ఫిష్ ముక్కలు బాగా ఉడుకుతున్నట్లు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఏమైనా యాడ్ చేస్తున్నారా? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, మరుగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం గరం మసాలా. గరం మసాలా ఇలా చూస్తుంటే నిజంగా చేపల పులుసులానే ఉంది. అవి మనకి చేప ముక్కల్లాగానే కట్ చేసుకుని పెట్టుకునేలా అనిపిస్తుంది. తెల్లపిండి ఇది కొంచెం పెద్ద స్పూన్ వేసుకోవాలి. ఓకే, దీనికి మెయిన్ టేస్ట్ ఇచ్చేది మాత్రం ఈ తెల్లపిండి. ఓకే, బియ్యము, మెంతులు, జీలకర్ర, ఇంకేమన్నారు? ధనియాలు. ఈ 4 ఐటమ్స్ని మనం మిక్సీ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాక మిక్సీ చేసుకొని పౌడర్ లాగా చేసుకున్న పౌడర్ దీనికి కంపల్సరీ వేయాలండి. అది వేస్తేనే మనకి ఈ ఎగ్ ఆమ్లెట్ పులుసుకి టేస్ట్ అనేది వస్తుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది, చిక్కపడుతుంది. ఇంకా అవును, ఇంకా కొంచెం దగ్గర కావాలా? కొంచెం దగ్గర కావాలి. ఓకే, అంటే చింతపండు బాగా ఇది పుల్లగా ఉంటుంది కదా, ఇది దీంట్లో పులుపు తగ్గించేందుకు బెల్లం లాంటిది వేస్తూ ఉంటారు కదా చేపల పులుసులో. అయితే దీనికి తెల్లపిండి సరిపోతుంది. ఓకే ఓకే, అందుకని మనం అందులో బియ్యం యాడ్ చేసుకున్నామేమో. ఓకే, ఒక 2 మినిట్స్ మూత పెట్టి తీసాము. 2 మినిట్స్ పాటు కాసేపు ఉడకనియాలి. ఓకే, ఫైనల్లో ఎల్లిపాయల కొట్టేసుకోవాలి, ఫ్లేవర్ బాగా వస్తుంది. ఓకే, ఎండింగ్ లో వేసేసుకోవాలి. ఫైనల్ గా అయిపోయినట్లేనా? మనకి అయిపోయిందండి, ఇంకా దగ్గర పడినట్లే. ఓకే, ఇప్పుడు నేను బంద్ చేసాను స్టవ్. ఓకే, అయిపోయింది. సర్వింగ్ బౌల్ తీసుకుందామా? వావ్, ఎంత చక్కగా డెకరేట్ చేశారో, చాలా చక్కగా ఉంది. ఇది రైస్ లోకి బాగుంటుంది. ఓకే, ఆమ్లెట్ పులుసు రెడీ అయిపోయింది. ఓకే, చూసి చెప్పండి. సో చూస్తున్నారా, మనం హోటల్కి వెళ్ళంగానే ఆర్డర్ ఇస్తే మనకి ప్లేట్తో రెడీగా ఎలా వస్తుందో అలానే వచ్చింది కదా. ఎంత చక్కగా ఉందో. పక్కనే రైస్. ఇప్పటి వరకు మనకు చక్కగా రైస్తో పెట్టేవారు ఎవరు లేరు మనకి, కానీ శ్రీదేవి గారు ఎంత చక్కగా రైస్తో విత్ ఆమ్లెట్ ఎగ్ పులుసు అండి, ఎగ్ ఆమ్లెట్ పులుసు రెడీగా ఉంది. మరి నేను రైస్తో పాటు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా మీకోసం. టేస్టింగ్ టైం. కొంచెం పులుసు ఇలా రైస్లో వేసుకుందాం.
వావ్, చక్కగా ఆమె చెప్పినట్లు మనకి ఆ ఆనియన్ ఫ్లేవర్ చాలా బాగుంది. ఎగ్ ఆమ్లెట్లో కూడా మనం ఎక్కువగా ఆనియన్స్ వేసుకున్నాము, ఫ్రై చేసేటప్పుడు కూడా చాలా ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నాం కదా. అది ఇప్పుడు ఏదైతే మనం ఆమ్లెట్ని చక్కగా ఫ్రై చేసి చిన్న చిన్న ముక్కల్లాగా పీసెస్ లాగా మనం కట్ చేసి వేసుకున్నామో ఆ ఫ్లేవర్ మాత్రం చాలా చక్కగా ఉంది. టోటల్గా చూసుకుంటే మనకి ఇక్కడ ఎగ్తో చేసుకున్నట్లు ఎక్కడ అనిపించట్లేదు, మనకి ఫిష్తో చేసుకున్న పులుసులానే అనిపిస్తుంది. ఇదేంటంటే మనకి అమ్మల దగ్గర నుంచి నేర్చుకున్న వంట కాబట్టి ఆ సాంప్రదాయకమైన వంట మనకి ఆ రుచి ఆ టేస్ట్ అనేది ఎప్పటికీ ఇలానే ఉంటుంది. మధురంగా ఉందని చెప్పాలి. చాలా బాగుందండి. ఇంట్లో మీరు వెంటనే ట్రై చేసి చూడండి. ఓకే, చాలా చక్కగా ఉంది శ్రీదేవి గారు. ఎవరు బాబు? మీ బాబా? మా బాబు ఆయననా? ఏం చదువుతున్నావు? 7th క్లాస్. పేరు? జ్యోతి కిరణ్. ఓ, బాగుంది పేరు. తమ్ముడు పేరు? భార్గవ్. బాగా అల్లరి చేస్తాడా? చాలా అల్లరి. నువ్వు చాలా కామంట కదా, అవునా? ఓకే, మరి శ్రీదేవి గారు చాలా మంచి రెసిపీ ఈరోజు మా కోసం పరిచయం చేసినందుకు మీకు గీతాకృష్ణ శారీస్ తరపు నుంచి అద్భుతమైన గిఫ్ట్ వచ్చి మీ సొంతం చేసుకున్నారండి. థ్యాంక్ యూ అండి. ఓకే, గీతాకృష్ణ శారీస్ వారు పనామెంట్ కొత్తపేటలో కూడా వేరే బ్రాంచెస్ ఉన్నాయి. మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి. మీకు టైం దొరికేటప్పుడు వెళ్ళి షాపింగ్ చేసుకోండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో టీవీ మచ్. గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఈరోజు మన కోసం శ్రీదేవి గారు ప్రిపేర్ చేసిన ఈ ఎగ్ ఆమ్లెట్ పులుసు చాలా 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 టేస్టీగా ఉందండి. మరి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ మీకు ఈ రోజు కాదు ప్రతిరోజు కూడా పరిచయం చేస్తూనే ఉంటుంది మన రుచి చూడు. మీరు కూడా చక్కగా నేర్చుకొని హ్యాపీగా హెల్తీగా ఉండండి. మరి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ మీకు కూడా ఏమైనా తెలిసినట్లుంటే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. సర్ప్రైజింగ్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోవచ్చు. వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరో డిఫరెంట్ రుచితో మళ్ళీ కలుసుకునే సెలవు. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.